మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ నా పేరు సూర్యభాస్కర్. సో ఈరోజు తేదీ 8 సెప్టెంబర్ 2021. ఈ వీడియోలో మనం ఖమ్మం అండ్ అలాగే గుంటూరు మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. సో వరంగల్ మార్కెట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అయితే ముందుగా ఖమ్మం మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు మార్కెట్ ఎన్నుకుందని చెప్పుకోవచ్చు అండి. దాదాపు 30,000 బస్తాల పైమాటే వచ్చింది సరుకు. సో ఈరోజు రేట్స్ కూడా గణనీయంగా తగ్గిపోయినాయి. సో మేజర్గా మనం తేజ గురించి మాట్లాడుకుంటే కనుక ఈరోజు జెండా ధర 13,950 రూపాయలు అయిందండి ఖమ్మం మార్కెట్లో. సో 950 రూపాయలు అయినప్పటికీ కూడా మనకి 13,500, 600 ఆలోపే కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో అంతకుమించి సేల్స్ అయితే లేవు, డల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు, స్లో సేల్స్. సో మనకి యాజ్ యూజువల్గా మాట్లాడుకున్నట్లుగా పైన ఆర్డర్స్ లేవు. సో అదే మెయిన్ రీజన్. సో ఎక్స్పోర్ట్స్ నడుస్తూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా డిమాండ్ లేదు. ఎక్స్పోర్ట్స్ నడుస్తున్నప్పటికీ కూడా డిమాండ్ లేదు. సో దాని కారణంగా మనకి రేట్స్ అయితే ఇంక్రీజ్ అవుతలేవు. సో ఇంకా ఫర్దర్ కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ ఏమైనా ఫ్లక్చుయేట్ అయినా ఒకవేళ ఇంక్రీజ్ అయినా చెప్పలేం. సో అంతా కూడా ఒకవేళ అమ్ముకోవాలా లేకపోతే ఉంచాలా అనేది ఓన్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో స్వతహాగా డెసిషన్ తీసుకోవాలి. లక్షల వ్యవహారం మిర్చి అనేది సో చాలా కాస్ట్లీ క్యాష్ క్రాప్ కాబట్టి సో లక్షల వ్యవహారం ఉంటుంది. సో డెఫినెట్గా ఓన్ రిస్క్ తోటి డెసిషన్ తీసుకోవాలి స్వతహాగా. సో మంచి డెసిషన్ తీసుకోండి. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. సో ఇంకా ఫర్దర్గా వెళ్తే మనం మీడియాలో వచ్చేసి ఇంకా 13,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయండి. ఇంకా మనకి గర్భాలు పోయినటువంటి ఉంటే కనుక సో 12,000, 11,500 నుంచి 12,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో ఇంకా మనకి 334 గురించి మాట్లాడుకుంటే కనుక 10,000 మించి సేల్స్ అయితే లేవు. సో దానికి మించి కొనుగోలు అయితే లేవండి. 9,500, 10,000. సో అది మనకి సూపర్ డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి. ఇంకా మనకి మీడియాలు ఉంటే కనుక 8,000 నుంచి 8,500. అండ్ ఒకవేళ లో క్వాలిటీ ఉంటే కనుక మనకి 7,000 నుంచి కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో ఇంకా ఆర్మూర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆర్మూర్ కూడా 11,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయండి. 11,000, 11,500. సో అంతకుమించి కొనుగోలు అయితే లేవు. సో ఇప్పుడు మనకి స్టాక్ అయితే రావట్లేవు మనకి ఆర్మూర్ కానీ లేకపోతే నెంబర్ 5 ఇంకా AK-47 కూడా వస్తుంటాయి ఖమ్మం మార్కెట్కి. బట్ ఇప్పుడు ఇంకా ఏసీలోనే ఉన్నాయి. ఇక్కడికి ఇవాళ అయితే లేవండి, సేల్స్ అయితే లేవు. సో ఇంకా AK-47 కానీ నెంబర్ 5 సూపర్ 10 ఇవి మనకి 12,000 లోపే, అంతకుమించి సేల్స్ అయితే ఉండవు ఇక్కడ. ఐ సజెస్ట్ యూ టు బెటర్ టేక్ ఇట్ టు వరంగల్ లేకపోతే గుంటూరు. సో వరంగల్ కానీ గుంటూరు తీసుకెళ్తే ఇంకా మంచి ధరలు ఉండొచ్చు. సో ఒకవేళ మీకు గుంటూరు దగ్గరలో కానీ లేకపోతే వరంగల్ దగ్గరలో ఉంటే కనుక ఈ తేజ మినహాయించి వేరే ఏమన్నా కూడా మీరు వేరే మార్కెట్స్ తీసుకెళ్ళిపోవడం బెటర్ అని చెప్తాను. ఇక్కడ పెద్దగా మనకి రేట్లు అయితే ఉండవు. సో యాజ్ కంపేర్ టు వేరే ఇతర మార్కెట్స్ నేను చెప్పినట్లుగా సో దరిదాపు ఒక 1,000 రూపాయల డిఫరెన్స్, 1,000 నుంచి 1,500, 2,000 రూపాయల వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా 341 కూడా అదే పరిస్థితి. 341 ఇక్కడ మనకి వాళ్ళ సేల్స్ అయితే లేవు. సో 341 కూడా మనకి నార్మల్గా 14,000 నడుస్తూ ఉంటాయి కనుక ఇక్కడ 12,000, 12,500. సో 13,000 ఆలోపే కొనుగోలు అవుతూ ఉంటాయి. సో ఇంకా మనకి 5531 సింజెంటా బ్యాడికి కూడా ఇక్కడ సేల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే 13,000, 13,500. అదే మనకి వరంగల్లో చూసుకుంటే కనుక 14,000, 14,500, 15,000 కూడా 15,500 ఆలోపు కూడా కొనుగోలు అవుతూ ఉంటుంది. ఇంకా టమాటా, దేశీ మిర్చి, లప్పకాయలు సో అవి ఇక్కడ సేల్స్ అయితే ఉండవు. ఇంకా దీపిక గురించి మాట్లాడుకుంటే అది కూడా ఇక్కడ సేల్స్ ఉండదు. సో మేజర్గా మనకి తేజ గురించి మాట్లాడుకోవాలి. సో తేజ ఈరోజు 13,950 రూపాయలు జెండా ధర. అండ్ తాలు గురించి మాట్లాడుకుంటే కనుక తాలు 7,000, 7,500 మంచి లాల్ కట్ క్వాలిటీలు ఉంటాయి కనుక 7,500, 600 ఆలోపే కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకా 334 తాలు అంటే మనకి 4,500 ఆలోపే సేల్స్ అవుతూ ఉన్నాయండి. ఇంకా గుంటూరు మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు అరైవల్స్ వచ్చేసి 1,00,000 బస్తాల వరకు అయితే వచ్చాయండి గుంటూరు మార్కెట్కి. సో ఇంకా మిగిలిపోయిన స్టాక్ చాలా వరకు ఉంది. దాదాపు మనకి 40 లక్షల బస్తాలు అయితే ఇంకా నిల్వ ఉంది మనకి మార్కెట్లోనే. సో కొనుగోలు ఎక్కువగా లేవు. సో ఆ విధంగా ఇవాళ న్యూ అరైవల్స్ వచ్చేసి 1,00,000 బస్తాల వరకు అయితే వచ్చాయండి గుంటూరు మార్కెట్కి. సో తేజ గురించి మాట్లాడుకుంటే డీలక్స్ క్వాలిటీలు 13,500 నుంచి 14,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ బెస్ట్ వచ్చేసి 13,000 నుంచి 13,500. అండ్ ఇంకా మీడియాలో వచ్చేసి 11,000 నుంచి 12,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో తేజ గుంటూరు మార్కెట్లో కూడా గుంటూరు ఫేమస్ ఫర్ తేజ చిల్లీస్ కాబట్టి సో అక్కడ కూడా పెద్దగా మనకి ఆశాజనకంగా లేవు రేట్స్. సో ఇంకా మనకి మధ్యప్రదేశ్ మిర్చి వచ్చినప్పటికి కూడా ఇంకా రేట్స్ డిఫర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి గుంటూరు మార్కెట్ కూడా వస్తూ ఉంటుంది వేరే ఇతర స్టేట్స్ నుంచి కాబట్టి సో అక్కడ పెద్ద మార్కెట్ అయినప్పటికీ కూడా బయ్యర్స్ ఉన్నప్పటికీ కూడా మనకి పైన డిమాండ్ లేవు. సో దాని కారణంగా రేట్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు. సో ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అని అంటే సో దాని గురించి కామెంట్ చేయడానికి మంచి అంటే దాని గురించి కామెంట్స్ చేసుకోవద్దు. సో ఇంకా మనం సూపర్ 10 గురించి మాట్లాడుకుంటే కనుక 8,000 నుంచి 10,500 కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్
334 కానీ సూపర్ 10 మనకి 334లో కూడా 10,700 నుంచి 11,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. సో 11,000 అంటే అది చాలా ఎక్కువ, మంచి సూపర్ డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే. అండ్ ఇంకా 341 అంటే 10,000 నుంచి 12,500, 13,000 ఆ లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ ఇంకా 5531 ఇంజిన్ బ్యాడ్కి 12,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయండి. 12,000 నుంచి 12,200, 300 ఆ లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ లోకల్ డీలక్స్లో అయితే 12,500 ఆ లోపు సేల్స్ అవుతా ఉన్నాయి. అండ్ రోమి 26 11,500 నుంచి 12,500, రోమి 21 వచ్చేసి 12,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. 511 వచ్చేసి 10,000 నుంచి 12,800, 13,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ బంగారం 9,000 నుంచి 10,800 లోపు సేల్స్ అవుతా ఉన్నాయండి. ఇంకా నెంబర్ 5 C5 10,000 నుంచి 12,800. అండ్ డీడీలు వచ్చేసి 10,000 నుంచి 12,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 355 ర్యాలీస్ అండి 13,000 నుంచి 15,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. 273 11,000 నుంచి 12,000 లోపు సేల్స్ అవుతా ఉన్నాయి. అండ్ 4884 11,000 నుంచి 12,500, 600 ఆ లోపు సేల్స్ అవుతా ఉన్నాయండి. అండ్ ఆర్మూరు 9,000 నుంచి 10,500 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 2043 12,000 నుంచి 16,500 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. పేపర్గా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది, TFS సాగుబడి అని. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇటు మనం ఖమ్మం, గుంటూరు అండ్ అలాగే వరంగల్ మార్కెట్ అప్డేట్స్, మేజర్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డైలీ. అండ్ ఇంకా చాలా రైతులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి సో డెఫినెట్గా స్టే టు దిస్ ఛానల్, స్టే కనెక్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పట్కి విషయానికి వస్తే తేజ పట్కి అండి మనకి 7,500 నుంచి 8,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. లాల్ కట్ క్వాలిటీ ఉంటే 8,500, 600 ఆ లోపు సేల్స్ అవుతా ఉన్నాయి. అండ్ సీడ్ ఫట్కి వచ్చేసి 5,500 నుంచి 6,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ హైబ్రిడ్ ఫట్కి మనకి 6,000 నుంచి 7,000 లోపు సేల్స్ అవుతా ఉన్నాయండి. అండ్ ఆర్మూరు 5,500 నుంచి 7,000, 341 అండ్ డీడీ తాలు వచ్చేసి 6,000 నుంచి 7,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. 334 తాలు మనకి 4,000 నుంచి 4,500 ఆ లోపు సేల్స్ అవుతా ఉన్నాయి. సో ఈ విధంగా ఉంది మనకి గుంటూరు మార్కెట్ రిపోర్టు. అండ్ కంప్లీట్ ట్రెండ్స్ అయితే మీ ముందు ఉంది. అండ్ డిసిషన్ ఈజ్ యువర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఒకేసారి మార్కెట్ మీద పడినా కూడా సో ఇంకా డౌన్ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ కాబట్టి సో చిన్న చిన్నగా ఇంకా బయటికి తీసుకురావడమే బెటర్. అండ్ ఇంకా ఫర్దర్గా మళ్ళా ఫ్లక్చుయేట్ అయితే చెప్పలేం. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. సో లాజికల్గా మాట్లాడుకోవాలంటే ఇట్లానే ఉంటుంది, ఏదో మనకి గుడ్డిగా చెప్పడానికి లేదు. సో ఏదన్నా కూడా మనకి ఇది భారీ స్థాయిలో నష్టాన్ని మిగులుస్తుంది కాబట్టి సో డెఫినెట్గా మనం ఆచితూచి అడుగు వేయాలి. సో టేక్ యువర్ ఓన్ డెసిషన్ విత్ మంచి ఆలోచనతో డెసిషన్ తీసుకోండి, అదనమాట సంగతి. సో డైలీ మార్కెట్ అప్డేట్స్ అండ్ రిపోర్ట్స్ మీరు డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ అదనమాట సంగతి. అండ్ ఆజ్కి ఖాస్ బాత్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఉంటారని ఇంకా రామ్ రామ్.